వైలెన్స్ 15 ఏళ్ల క్రితం 18 ఏళ్ల క్రితం అమెరికాలో గోత్రు అయ్యి వచ్చాను నేను. 3 ఏళ్లు భరించి ఇక చచ్చిపోతాననే స్టేజ్ లో నేను ఇండియా వచ్చేసాను. అలాంటి సిచ్యువేషన్ లో కూడా మా నాన్నగారు అమ్మ నువ్వు చచ్చిపో కానీ అక్కడే ఉన్నా అన్నారు. ఓకే, సో సొసైటీలో ఆడపిల్ల చచ్చిపోయినా పర్లేదు, మా పరువు పోకూడదు, మా పేరు బయటకు రాకూడదు, ఏదైనా కింద పడ్డా మీద పడ్డా అడ్జస్ట్ అయ్యి అబ్బాయితోనే ఉండాలి, లేకపోతే ఒక ఫ్యామిలీతోనే ఉండాలి. ఇండిపెండెంట్ అమ్మాయికి గౌరవం లేదు, ఉద్యోగం చేసుకొని ఇడిచే అమ్మాయికి బయట పరువుగా అంటే ఒక ఆడదానిగా సొసైటీలో గుర్తింపు లేదు అని ఆలోచించే తల్లిదండ్రులది. బయటికి వెళ్ళలేదు, వెళ్ళినా సరే మమ్మల్ని బయటికి లాగలేదు, మేము ఎంత టార్చర్ పెట్టినా సరే చచ్చినట్టు మా కాళ్ళ దగ్గర పడి ఉంటది అని ఆలోచించి అత్తమాలది మొగుడిది ఇద్దరిది తప్పండి. ఎందుకంటే టార్చర్ పెట్టే వాళ్ళు కూడా బయటికి వెళ్ళి ఇన్ని హక్కులు ఉన్నాయి, లా ఉంది, డొమెస్టిక్ వైలెన్స్ ఉంది, చిన్న ఫోన్ చేస్తే 100 కి పోలీసులు వస్తున్నా సరే ఇంకా టార్చర్ పెడుతున్నారంటే బుద్ధి మారాలి. మెయిన్ ఆడపిల్ల మన ఇంటికి వచ్చిందంటే సుఖంగా సంతోషంగా ఉంచడానికి కావలసిన వెసులుబాట్లు మనం ఎలా కలిగించాలని అత్తమామలు కానీ మొగుడు కానీ ఆలోచించకుండా మాకు నచ్చినట్టు మేము మెచ్చినట్టు మేము చెప్పినట్టు మా చెప్పు చేతల్లో ఉండకపోతే టార్చర్ పెడతాం, కొడతాం. అంటే మీరు చెప్పినట్టు నిజంగా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి కదా, లైక్ షీ టీమ్స్ ఉన్నాయి, 100 డైల్ చేయగానే వచ్చే వాళ్ళు ఉన్నారు. అయినా కూడా స్టిల్ ఇంకా భయపడకుండా ఇంకా అంటే చంపడం అనేది ఎందుకు ఇంత ఈజీ అయిపోయిందంటే ఏం చెప్తాం అంటే ఆడవాళ్ళండి కాపురాలు రోడ్డు మీద పడేసుకోవాలని అనుకోరు ఇప్పటికీ. డెఫినెట్లీ అమెరికాలో నన్ను కొడితే ఇదిగోండి ఇక్కడ దెబ్బ తగిలి బ్లడ్ వస్తున్నా సరే పక్కింటాళ్ళు వాళ్ళ భాష మాకు అర్థం కావట్లేదు, అమ్మాయి 7th మంత్ ప్రెగ్నెంట్, వీడు సచ్చవేద 3 నెలల నుంచి కొడుతున్నాడు, గట్టికి కొట్టినట్టున్నాడు, 6 గంటల నుంచి అరుపులు వినిపిస్తాను పోలీసు వాళ్ళు వస్తే కూడా. ఇది ఇండియాలో మాకు పెద్ద కామన్ అండి. డబుల్ బ్లడ్ వస్తుంది కదమ్మా అంటే పర్లేదండి ఇది తగులుకొని ఇదైపోయిందండి నేనే చెప్పాను పోలీసు వాళ్ళకి. ఇప్పటికీ ఎప్పటికీ ఆడవాళ్ళు భర్త కొట్టడం అనేది మనకు ఒక బేసిక్ స్టాండర్డ్ రూలు. అది పెద్ద విషయంలో పట్టించుకోము. ఆ టార్చర్ 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 చనిపోయేంత స్టేజ్కి వెళ్లే వరకు కూడా. సో ఫర్గెట్ అబౌట్ పక్కింటి వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ కి పోలీసులకు నేను చెప్పినప్పుడు ఉన్న వెసులుబాట్లు, ఉన్న ఫెసిలిటీస్, ఉన్న రకరకాల మాధ్యమాలు ఆడవాళ్ళు వాడుకుంటారని మీరు ఎలా అనుకుంటున్నారు? వాడుకుంటే ఇంత స్టేజ్కి వస్తుందా అని మిమ్మల్ని అడుగుతున్నాను నేను. డెఫినెట్ గా అంటే ఇప్పుడు ఉన్న ముందు కన్నా కంపేర్ చేస్తే ఇప్పుడు చాలా ఇప్పుడు 100 డయల్ చేయగానే వచ్చి చూస్తారు కదా, అంటే పేరెంట్స్ వచ్చేలోపు వీళ్ళే వస్తారు కదా. ఇవన్నీ ఉన్నాయని తెలిసి కూడా వాళ్ళు చంపుతున్నారు, జైలుకి వెళ్తాడని తెలిసి కూడా వాడు మర్డర్ చేస్తున్నాడు. నేను ఒక సీక్రెట్ చెప్తా రేహానా. వీళ్ళు ఎలా అంటే నేను గోత్రు అయ్యాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. వాళ్ళు నేను ఎలా భయపెడతారో తెలుసా? ఎంత భయభ్రాంతులకి గురి చేస్తారంటే నీ లైఫ్ థ్రెట్ నీకే కళ్ళ ముందు కనిపిస్తా ఉండదు. నువ్వు అట్లాంటిది అంతెందుకు అంత కొడుతున్నాడు, నేను చెయ్యెత్తి కొడితే నేను చచ్చిపోయేలా కొట్టాడు మా ఎక్స్ హస్బెండ్ తెలుసా నీకు. ఫర్గెట్ అబౌట్ కాలింగ్ ఎనీబడి, వేరే వాళ్ళకి చెప్పి నేను ఎవరికైనా చేసే సంగతి దేవుడు ఎరుగు. చిన్న దెబ్బ నేను తిరిగేస్తే ఆ రోజు డొక్కల్లో కొట్టేసి ప్రెగ్నెంట్ గా ఉన్న అమ్మాయిని కూడా చూడకుండా. అట్లాంటిది వీళ్ళు ఎక్కడికన్నా వెళ్ళి ఏమన్నా చేస్తారన్న భయం వాళ్ళకు ఉండదంటావా? వాళ్ళు దాన్ని ముందే ఎంత సైకలాజికల్ గా చేస్తారంటే ఇంకా ఫేస్ చేయడానికి రెడీ అయిపోయి ఇవన్నీ చేస్తారంటారా మేడం? వాళ్ళందరికీ ఈ అమ్మాయి కనుక వర్స్ట్ కేస్ సినారీలో ఎన్ని రకాలుగా వెళ్ళొచ్చు, ఏమేం చేయొచ్చు అన్న క్లారిటీ ఉంటది. మా ఎక్స్ హస్బెండ్ నా బంగారం నా పాస్పోర్ట్ తీసేసుకున్నాడు, నేను ఎక్కడికైనా వెళ్ళిపోతానని, పారిపోయి వెళ్ళిపోతానని చెప్పి. యుఎస్ లో మనకి విమెన్ సెంటర్ అని ఉంటది, ఇండియాలో కూడా ఉంది. ఇంకా నేను ఏమీ చేయలేక ఏం చేశానంటే అక్కడ కాల్ చేస్తే వాళ్లే ఒక $300 పెట్టి క్యాబ్ పంపిస్తే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ ఫ్రీగా ఒక ఎడ్యుకేట్ ఇస్తారు. అంటే మనకి ఈ సర్వీసెస్ ఇప్పుడు ఇండియాలో కూడా వచ్చాయి రీసెంట్ గా. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఒక 16 ఏళ్ల క్రితం. సో వాళ్ళకి అడ్వకేట్ ఇస్తే ఆ ఫ్రీ అడ్వకేట్ తో నేను మాట్లాడి అప్పుడు నా పాస్పోర్ట్ నా బంగారం తెప్పించుకున్నా. ఓకే, ఆ భయం అక్కడేంటి పోలీసు యంత్రాంగం మీద రేపొద్దున ఏదన్నా తేడా అయితే ఉద్యోగం పోద్దన్న భయం ఉంది. ఇక్కడేముంది? ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక అమ్మాయి వెళ్ళింది, కేసు పెట్టింది, లేకపోతే ఒక కౌన్సిలర్ తో మాట్లాడిచ్చింది, రేపొద్దున అతను ఉద్యోగం పోతుందని కానీ అతనికి లైఫ్ నాశనం అయిపోద్ది, ఈ అమ్మాయిని ఇబ్బంది పెడితే నా జీవితం రోడ్డు మీద పడుతున్న భయం ఉందా? లేదు. అయితే కేసు పెడుతుంది, కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తారు, తర్వాత చచ్చట్టు కొట్టచ్చు అన్న ధైర్యం ఉంది మగాడికి కానీ అత్తమామలకు కానీ ఇప్పుడు. కాబట్టి ఈ అరాచకాలు చావుల వరకు, చంపినా సరే బెయిల్ తీసుకొని రావచ్చు కదా మేడం ఇక్కడ. అక్కడ అలక్కాడు ఉద్యోగం తీసేస్తే అసలుకే H1 మీద ఉన్నాడు మా ఎక్స్ హస్బెండ్, దెబ్బకు రోడ్డు మీద పడతాడు. అమెరికన్ కంట్రీలో మళ్ళీ ఎంట్రీ ఉండదు ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టారంటే.
సో నేను ఎవరిని తప్పు పట్టట్లేదు, కానీ సివియారిటీ ఆఫ్ డూయింగ్ అన్ అఫెన్స్, ఒక అమ్మాయిని ఇబ్బంది పెడితే గానీ, కొడితే గానీ, చంపితే గానీ, ఫర్గెట్ అబౌట్ ఎనీ స్మాల్ అఫెన్సెస్, చంపితే కానీ నీకు వచ్చే నష్టం, ఇబ్బంది, తీవ్రత చాలా తక్కువ, నామినల్. ఈ సైకోసాడిజము, కావలసిన డబ్బులు, లేకపోతే అమ్మాయిని టార్చర్ పెట్టడం, ఇదంతా అయిపోద్ది కదా, సుఖవంతంగా అయిపోతుంది. కాబట్టి ఎవరు భయపడట్లేదు ముందు చంపడానికి కానీ, ఇబ్బంది పెట్టడానికి కానీ. ఎస్ అనిత గారు, ఇప్పుడు జనరల్ గా మీరు స్టూడెంట్స్ కి ఓన్లీ సబ్జెక్టే కాకుండా ఇలాంటి జనరల్ విషయాల్లో కూడా టీచ్ చేయడం, మాట్లాడడం అనేది ఇంపార్టెంట్ అంటారా? ఇప్పుడు ఆ పరిస్థితి సిచ్యువేషన్ వచ్చింది అంటారా? ఏం చెప్తారు? ఎందుకంటే ఇంట్లో ఏమైనా గొడవలు జరుగుతున్నప్పుడు పేరెంట్స్ మధ్యలో ఎక్కువగా ఇంపాక్ట్ పడేది వాళ్ళ మీదే, పిల్లల మీదే. సో వాళ్ళ చదువు, వాళ్ళ బిహేవియర్, వాళ్ళ ఫ్యూచర్ లో వాళ్ళు రిలేషన్స్, వాళ్ళు ఎలా ఉండాలి, మొత్తం చేంజ్ అవుతుంది. సో ఏం చెప్తారు? ఇక్కడండి ఇప్పుడు మేడం చెప్పినట్టు ఎవ్రీ సెకండ్ హౌస్ హ్యాస్ ఎ ప్రాబ్లం లైక్ దిస్. ప్రతి రెండో ఇంట్లో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. అయితే ఇప్పుడు ఒక